ఈ ఎడిటింగ్ అయితే చాలా బాగుంటది. ఇది ఇన్‌స్టా‌లో ఒక ట్రెండింగ్ డైలాగ్ తీసుకున్నాను. మీకు 2 డెమోస్ చూపిస్తాను. ఒకటైతే 3డీలో ఉంటది. ఇంకోటి నార్మల్ ఫుల్ స్క్రీన్‌లో ఉంటది. మీకు ఏదైతే బాగా నచ్చుతుందో అది కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ కామెంట్ అయితే చేయండి. ఓకే. ఇప్పుడు చూపిస్తాను చూడండి. నిన్నెలా ముట్టుకుంటాడా? నిన్నెవడూ ముట్టుకోకూడదు. చూశారు కదా! వీడియో అయితే నేను కొంచెం కాపీరైట్ ఇష్యూ వల్ల ప్రాబ్లమ్ అవుతుందని మ్యూట్‌లో పెట్టాను. కానీ చాలా బాగుంటది. మీరు వీలుంటే ఇన్‌స్టా‌లో రామ్ చరణ్ అన్నది వీడియో పెట్టాను. చెక్ చేసుకోండి. ఇంకో వీడియో కూడా పెడతాను. అది కూడా చెక్ చేసుకోండి. అంటే ఎలా ఉంటదంటే ఒకటైతే పీఎన్‌జీ మాక్సిమం 3డీలో ఉంటది కాబట్టి పీఎన్‌జీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి మన నార్మల్ ఫోటోతోటి ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటది. 2 బాగా ఉన్నాయి. కానీ ఒక స్టెప్స్ అనేది ఇది 3డీలో ఏదైతే చేసినానో అది కొంచెం ఫీల్ అనేది ఎక్కువ అనిపిస్తుంది నాకు. మీరు వీలుంటే ట్రై చేయండి. 2 డెమోస్ గురించి అంటే 2 ఎడిటింగ్ గురించి చెప్తాను. మీకు ఏదైతే బాగా నచ్చుతుందో అది మీరు ట్రై చేసుకోవాలి. కామెంట్ కూడా చేయాలి మీరు. కొంచెం సపోర్ట్ కూడా చేయాలి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది మెయిన్ ఏందంటే ఫాంట్ చాలా ఇంపార్టెంట్ ఫాంట్ కాబట్టి ఒకటే ఫాంట్ యూజ్ చేసినా ఆ ఫాంట్స్ అనేది డిస్క్రిప్షన్‌లో పెడతాను. అవి మీరు డిస్క్రిప్షన్ నుంచి డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో కూడా తెలియకపోతే హైలైట్ పెట్టాను. హైలైట్ చూడండి. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఇచ్చాను కాబట్టి దాన్నైతే ఓపెన్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ఇది ఫుల్ స్క్రీన్ ప్రాజెక్ట్. అంటే నార్మల్ ఫోటో పెట్టి ట్రై చేయనీకి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఈ 3డీలో బాగుంది కాబట్టి కొంచెం ఎండింగ్‌లో చేస్తే మీకు కూడా బాగా అనిపిస్తది. ఓకే. ఫస్ట్ ఇందులో కెమెరా 2 దాంట్లో కెమెరా యూజ్ చేసినా కాబట్టి కెమెరా ఆన్ చేసుకోండి. ఇలా కనిపిస్తది మనకు స్టార్టింగ్‌లో. ఇప్పుడు మనం ఏం లేదు ఈ ఫోటో చేంజ్ చేద్దామంటే ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మన ఏ ఫోటో అయితే ఉందో నార్మల్ సంథింగ్ ఏ ఫోటో అయినా ఉండొచ్చు. ఆ ఫోటో నేను చేంజ్ చేస్తా చూడండి. చాలా ఫోటోస్ ఉన్నాయి నా దగ్గర. మీరు చూసి పెట్టుకోండి ఫోటోస్ అనేది. అంటే మీ ఫోటోకి ఏదైతే బాగా సెట్ అవుతుందో ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో ఆ లుక్ అనేది లేదు. అయినా మీరు ఫోటో యాడ్ చేస్తే మీకు మంచి లుక్ ఉంటది. అంటే ప్లేస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు లిరికల్‌ది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా టాప్‌లో ఉంది. ఆ ఫేస్ పైన పడుతుంది. అప్పుడు మీరు టెక్స్ట్‌ని కింద పెట్టుకోవచ్చు. ఇలా. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడనే కాదు. అంటే ఒకటి లెఫ్ట్ సైడ్‌లో, ఇంకోటి రైట్ సైడ్‌లో, ఇంకోటి పైన, కింద, డౌన్‌లో అలా కూడా పెట్టుకోవచ్చు. మీ చాయిస్ అది. ఓకే. ఇలా. నేను ఒక ఫోటో చెప్పాను. మీరు మిగతా ఫోటో చేంజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను కాబట్టి చేంజ్ చేసుకోండి. ఇలాగే మొత్తం 4 ఫోటోసే యూజ్ అవుతుంది. ఎక్కువ యూజ్ అవ్వద్దు. 4 ఫోటోస్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇది నార్మల్ ఈజీగా అయిపోతది ఇది. ఇప్పుడు 3డీది ఓపెన్ చేద్దాం. ఇది 3డీది చాలా బాగుంటది. నిజంగా బాగుంటది. ఓకే. స్టార్టింగ్‌లోనే మనకైతే యానిమేషన్ అయితే వస్తది. ఇంకోటేందంటే నేను ఫస్ట్ చేసింది ఇంకోలాగా చేసినా నేను. అంటే ఎలా చేశానంటే పీఎన్‌జీ కూడా పెట్టాను నేను రామ్ చరణ్ సార్‌ది. అది నేను ఇక్కడ నేను ఎక్స్‌ట్రాగా 2, 3 వీడియోస్ సేవ్ చేసుకున్నా. ఓకే. నేను మీకు ఒక ఐడియా రావాలంటే అది చూపిస్తాను మీకు. ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో. మీకు ఒక ఐడియా ఇస్తాను. ఎండింగ్‌లో చూపిస్తాను ఒక నిమిషం. ఇది కాదు. అంటే పీఎన్‌జీ యాడ్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అది చూపిస్తాను. ఇది కూడా కాదు. ఇది. చూడండి. కనిపిస్తుందా 3 పీఎన్‌జీస్ అంటే ఆ డైలాగ్‌కి మ్యాచింగ్‌లా పీఎన్‌జీ యాడ్ చేసిన. అది బాగా అనిపించింది నాకు. మీరు పీఎన్‌జీ యాడ్ చేద్దామంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇందులో ఎక్కువ పాయింట్ అయితే ఏముండదు. మీ ఫోటో ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోస్ ఉన్నాయో అది మీరు బీట్ మార్క్ నుంచి బీట్ మార్క్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ చేద్దాం సింపుల్‌గా. ఎలా అంటే ఫస్ట్ ఫోటో యాడ్ చేస్తా. ఎగ్జాంపుల్‌గా ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాడ్ చేసి ఇలా పెడుతున్నాను. మళ్ళీ ఇంకో ఫోటో. ఇక్కడ. మళ్ళీ ఇంకో ఫోటో. సంథింగ్ ఏదైనా కావచ్చు. నేను ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తున్నాను అలాగే కానీ. నైస్. చూసుకోండి. చూస్తే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తది. ఇప్పుడు చూద్దాం. కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే చూడండి మీ వీడియో ఇక్కడైతే కనిపిస్తుంది. చాలా సింపుల్‌గా, ఈజీగా ఉంటది. కొంచెం చూసి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.